మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు బిజినెస్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ మధ్య ఎక్కడ చూసిన వార్తలు ఇండియన్ గ్రోత్ స్టోరీ గురించే మాట్లాడుతున్నాయి వార్తాపత్రికలు కూడా. ఏంటి అసలు ఇండియన్ గ్రోత్ స్టోరీ అనేది నిజమేనా? మరి ఈ గ్రోత్ స్టోరీ వల్ల ఒక సామాన్యుడికి ఒరిగేది ఏంటి? ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానంకి సంబంధించి మనం ఎటువంటి పొలిటికల్ యాంగిల్లో కాదండి, మనం కేవలం ఒక ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాను దీన్ని. సో బేసిక్గా ఇండియన్ గ్రోత్ స్టోరీ గురించి, అంటే ఇండియన్ గ్రోత్ స్టోరీ ఎప్పుడో స్టార్ట్ అయింది, మన ఎకానమీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఇప్పుడు ఎందుకు ఎక్కువ హైలైట్ అవుతుంది అంటే, మొన్న వచ్చినటువంటి జీడిపి డేటా, అది వచ్చినటువంటి టైమింగ్ పర్టికులర్గా ఎప్పుడైతే మనకి జపాన్ అండ్ యూకే అఫీషియల్గా రిసెషన్ని కూడా అనౌన్స్ చేశాయో, అటువంటి టైంలో మనకు వస్తున్నటువంటి జీడిపి నెంబర్స్ ప్రపంచం మొత్తాన్ని షాక్ చేసే, కేవలం భారతీయులనే కాదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కన్సర్న్ ఏంటి అని అంటే, మన గ్రోత్ స్టోరీ అనేది లైక్ డెవలప్డ్ ఎకానమీస్, డెవలపింగ్ కాదు, మన ఇండియా ఇప్పటికీ డెవలపింగ్ ఎకానమీ అయినప్పటికీ డెవలప్డ్ ఎకానమీస్ని కూడా దాటుకొని వెళ్ళిపోయింది. దాటుకొని వెళ్ళినప్పటికీ కూడా ఇంకా ఇండియా డెవలపింగ్ ఎకానమీ అని మాత్రమే ఎందుకు పిలుస్తున్నారు అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు సామాన్యుడికి ఏంటి ఒరిగేది అనేది, దాని సమాధానం కూడా అక్కడే ఉంది. ఎప్పుడైతే ఆ గ్రోత్ స్టోరీ సామాన్యుడికి ఎటువంటి సంబంధం లేకుండా పెరుగుతూ ఉంటుందో, సామాన్యుడికి సంబంధించినటువంటి ఆర్థిక ఆదాయం, అంటే వాళ్ళ ఆదాయం, నిరకర ఆదాయం అనేది పెరగకుండా ఉంటుందో, అప్పుడు ఆ కంట్రీ డెవలప్డ్ ఎకానమీగా ట్రీట్ చేయబడదు. ఈ రెండు ఎప్పుడు కూడా, అంటే భారతదేశం, అంటే ఒక దేశం, భారతదేశం అని కాదు, ఒక దేశం ఎంతైతే పెరుగుతుందో, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఐడియా ఉంది కదండి, అంటే ఒక సామాన్యుడి యొక్క సంవత్సర ఆదాయం, యావరేజ్ ఇన్కమ్. సో యావరేజ్ ఇన్కమ్ కూడా ఈక్వలెంట్గా గ్రో అవుతూ పోవాలి. సో బేసిక్గా మనం టాప్ 5 కంట్రీస్లో ఉన్నప్పటికీ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ నియర్ బై చార్ట్లో కూడా ఎక్కడా ఉండదు, చాలా అడుగున ఉంటాం మనం. సో బేసిక్గా ఎప్పుడైతే ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మనకి గ్రో అవ్వదో, అప్పటి వరకు మన భారతదేశం అనేది డెవలప్డ్ ఎకానమీగా ఉండడం అనేది సాధ్యం కాదు. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ కూడా చాలా క్లియర్గా చెప్తున్న సర్వే రిపోర్ట్స్ ఏంటి, మెజారిటీ ఆఫ్ ద వెల్త్, భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద వెల్త్ కేవలం 10% పీపుల్ దగ్గర మాత్రమే ఉంది. మిగిలినటువంటి హార్డ్లీ 20-25% ఆఫ్ ద వెల్త్ తోటే మిగతా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా సస్టైన్ అవుతున్నారు. మొత్తం డబ్బులు కేంద్రీకృతం అయిపోతున్నాయి, ఒకటే దగ్గర ఒక దగ్గరే ఉండిపోతున్నాయి. సో బేసిక్గా దాని వల్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది గ్రో అవ్వట్లేదు. మనం టాప్ 5 ఎకానమీస్లో చేరినప్పటికీ ఇప్పటికీ కూడా పౌష్టికాహార లోపం వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పటికీ కూడా ఆకలి చావులు కొనసాగుతూనే ఉన్నాయి, ఇప్పటికీ కూడా రోడ్డు మీద ఉన్నటువంటి మనకి భిక్షాటన చేసేవాళ్ళు అలానే ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో కానీ, పని చేసుకునే వాళ్ళ జీవితాల్లో కానీ, రోజు కూలీల జీవితాల్లో కానీ, లేదా ఒక ఇండస్ట్రీలో జాబ్ చేసేటువంటి ఇండస్ట్రియల్ లేబర్కి కానీ, లేదా మనలాంటి ఒక సామాన్య జీవితంలో కానీ ఎటువంటి ఆర్థిక అభివృద్ధి అయితే జరిగినట్టుగా అయితే కనిపించడం లేదు. సో బేసిక్గా ఎప్పుడైతే ఒక ఆర్థిక అభివృద్ధి అనేది ప్రతి ఒక్క సామాన్యుడి జీవితంలో పెరుగుతుందో, అప్పుడు ఈ గ్రోత్ స్టోరీ రియల్ గ్రోత్ స్టోరీగా మారి డెవలప్డ్ ఎకానమీ లిస్ట్లో మనం ఉంటాం. మన ఇండియన్ ఎకానమీ ఎన్ని ట్రిలియన్స్ డబల్ అవుతూ పోతున్నప్పటికీ మనకి యావరేజ్ ఇన్కమ్ అనేది కనుక గ్రో అవ్వకపోతే డెవలప్డ్ ఎకానమీ లిస్ట్లోకి మనం ఎన్నడూ చేరడం అనేది సాధ్యం కాదు. సో బేసిక్గా ఈ జీడిపి నెంబర్స్ రావడానికి గల మేజర్ రీజన్ మనకు ఉన్నటువంటి సర్వీస్ సెక్టార్స్ అండ్ స్టార్టప్స్. రీసెంట్గా వచ్చినటువంటి స్టార్టప్స్ హెవీగా, దాదాపుగా మనకి చాలా స్టార్టప్స్ బిల్డ్ అయిపోయాయి. అందులో దాదాపుగా 100 పైన యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టర్, అంటే ఈ మధ్య బ్యాంకింగ్ యూసేజెస్ కూడా చాలా పెరిగిపోయింది కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేస్తుంది జీడిపికి. రియాలిటీ బాగా కాంట్రిబ్యూట్ చేస్తుంది జీడిపికి. సో బేసిక్ ఎక్కువ సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ బాగా పెరగటం వల్ల మనకి ఈ జీడిపి గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. సో బేసిక్గా దీని నుంచి ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రో అవ్వాలి అని అంటే ఇదంతా కంప్లీట్గా గవర్నమెంట్ హ్యాండ్స్లోనే ఉంటుంది. సో ఒక మనిషి యొక్క యావరేజ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ పెరగాలి అని అంటే వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే వాళ్ళు ఫోకస్ అంతా కూడా ఎడ్యుకేషన్ సెక్టర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు సింపుల్ థింగ్ అండి, మన భారతదేశంలోకి ఎన్నో కంపెనీస్ వస్తున్నాయని అందరూ చెప్తారు. యాపిల్ వస్తుంది, కియా వచ్చింది అని. ఇక్కడికి వచ్చింది యాపిల్కి సంబంధించిన అసెంబ్లింగ్, అంటే సోకాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటా లేకపోతే డిజైన్ యూనిటా? అంటే అక్కడ బ్రెయిన్ వర్క్ అంతా ఎక్కడ జరుగుతోంది? యూఎస్లో జరుగుతోంది. ఇక్కడ జరిగేది ఏంటి? ఒక లేబర్ వర్క్. కియా కార్స్ ఇక్కడికి వచ్చాయి, మ్యానుఫ్యాక్చరింగా డిజైనింగా?
డిజైనింగ్ అంతా ఈ వేరే చోట జరుగుతుంది. సో బేసిక్ ఇక్కడంతా జరిగేదంతా కూడా లేబర్ వర్క్. ఎప్పుడైతే మనకి లేబర్ వర్క్ అంటే ఎడ్యుకేషన్ కి సంబంధం లేకుండా కేవలం ఒక నామినల్ బేసిక్ ఎడ్యుకేషన్ తోటికి సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో అటువంటి ఇండస్ట్రీస్ మాత్రం మన ఇండియాలోకి వస్తున్నాయి. అండ్ మనకి ఇప్పుడు ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కి సంబంధించి కూడా చూడండి, గ్రనైట్ మన దగ్గర బోల్డ్ అంత దొరుకుతుంది. మన దగ్గర నుంచే గ్రనైట్ అంతా ఎక్స్పోర్ట్ చేసి చైనాకి పంపిస్తాం, అక్కడి నుంచి మళ్ళీ ఇంపోర్ట్ చేస్తాం ఫినిష్డ్ ప్రోడక్ట్ ని. సో బేసిక్ గా మన దగ్గర ఏది కూడా ఒక ఫినిష్డ్ అంటే ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు, డిజైనింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు జరిగేటువంటి కెపాసిటీ ఉన్న పీపుల్ ని డెవలప్ చేసే పనిలో ప్రభుత్వం పడట్లేదు. ఎప్పుడైతే ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతోందో మన దగ్గర కూడా ఆ సో కాల్డ్ R&D టీంలో కావాల్సినటువంటి రియల్ రిసోర్సెస్ ఇండియాలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కంపెనీస్ కూడా ఇండియాలో ఆ డెవలప్మెంట్ టీమ్స్ ని బిల్డ్ చేయడం కోసం ఇష్టపడుతూ ఉంటాయి. నిజమైన జీతాలు ఎక్కడొస్తాయి అని అంటే డెవలప్మెంట్ టీంకి ఇస్తారు. ఎప్పుడైనా లేబర్ వర్క్ చేసే వాళ్ళకి అంటే అసెంబ్లింగ్ వాటిలో వర్క్ చేసే వాళ్ళకి శాలరీస్ హైపేడ్ ఉండవు. అక్కడ ఎవరైతే నిజంగా డిజైన్ చేస్తారో వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయల జీతాలు ఉంటాయి. సో బేసిక్గా మన ఇండియన్స్ కూడా చాలా మంది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత US కానీ చదువుల కోసం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా హై క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాక ఆ ఎడ్యుకేషన్కి సరిపడా జాబ్స్ మన ఇండియాలో లేవు కాబట్టి సో కాల్డ్ అంటే ఆ రీసెర్చ్ R&D కానీ అనాలిసిస్ బేస్డ్ జాబ్స్ కానీ ఎక్కువ మనకి ఆ కంట్రీస్లో ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు. సో బేసిక్గా అటువంటి జాబ్ క్రియేషన్, అటువంటి ఎడ్యుకేషన్ ఫస్ట్ మన దగ్గర రిసోర్స్ ఉందనుకోండి, యూ కెన్ ఇన్వైట్ కంపెనీస్. సో మనకు ఫస్ట్ రిసోర్స్ బిల్డ్ అవ్వాలి అని అంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బిల్డ్ అవ్వాలి. ఎప్పుడైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ క్వాలిటీ హెల్త్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారో అప్పుడు మనకి ప్రాపర్గా ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ అనేది పాసిబుల్ అవుతుంది. మన ప్రభుత్వాలకి ఇప్పుడు బేసిక్ ఇది ఒక ప్రభుత్వం ఉద్దేశించి మాట్లాడేది కాదు, మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి జరిగేది ఒకటే స్టోరీ. ఇక్కడ స్టోరీలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు మన దగ్గర ఎటువంటి ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నా కానీ అది రాజకీయ లబ్ధి కోసమో లేదా కేంద్రీకృతం చేసి ఒక వ్యాపారానికి సంబంధించిన లబ్ధి కోసమో జరుగుతున్నాయి తప్పించి ఒక సామాన్యుడికి ఉపయోగపడే విధంగా ఎటువంటి డెవలప్మెంట్స్ జరగట్లేదు. సింపుల్ గా చెప్తారు ఒకటే మాట, సంక్షేమం సోకాల్డ్ ఫ్రీబీస్ అని. ఒక ఫ్రీబీ వల్ల లేబర్ గానే ఉంటారు కానీ ఒక లేబర్ ఒక ఎగ్జిక్యూటివ్ అయితే మారిపోలేరు కదా. ఒక లేబర్ ఎగ్జిక్యూటివ్గా ఎప్పుడు మారుతారు? ఇప్పుడు మనకి అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఒక అబ్దుల్ కలాం గారు ఒక ఎగ్జిక్యూటివ్ పొజిషన్లోకి ఒక ఇండియన్ లీడర్గా ఎదిగారు అని అంటే బికాజ్ ఆయన చదువుకున్నారు కాబట్టి. సో బేసిక్గా ఆ అవకాశాన్ని ప్రతి ఒక్క సామాన్యుడికి నిరపేదగా గనక అందించగలిగితే విత్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అప్పుడు మన భారతదేశంలోకి కూడా ఆ సో కాల్డ్ R&D టీమ్ అంతా ఇక్కడ కేంద్రీకృతమై కూర్చుంటుంది. ఇప్పుడు బేసిక్గా మన దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల దేర్ ఈజ్ నో క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ద క్వాలిటీ సర్వీసెస్. అండ్ మనకి మేజర్గా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ మన ఇండియాలో నెక్స్ట్ మేబీ పెరగడానికి అవకాశం ఉంది అంటానికి కూడా ఒక రీజన్ ఏంటి అని అంటే మనకి ఈ గ్రోత్ స్టోరీ కూడా 2020 నుంచే స్టార్ట్ అయింది. 2020, 2021, 2022, 2023 ఈ పీరియడ్ లోనే స్టార్ట్ అయింది. పర్టికులర్ గా ఈ పీరియడ్ లోనే ఎందుకు జరిగింది అని అంటే మన అబ్దుల్ కలాం గారి విజన్ ఉంది ఇయర్ 2020 అని. దాని యొక్క విజన్ యొక్క ప్రభావం ఏంటి? ఇయర్ 2020 టైంకి మన భారతదేశంలో మేజర్గా యంగ్ పీపుల్ వర్కింగ్ స్టేజ్లోకి వస్తారు. సో బేసిక్గా వాళ్ళు ఆ యంగ్ పీపుల్ ఎప్పుడైతే వర్కింగ్ స్టేజ్లోకి వస్తారో వాళ్ళ అందరి మైండ్స్ని మనం బాగా పాలిష్ చేయాలి, వాళ్ళందరికీ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అందుకే ఆయన బతుకున్నంత కాలం ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా మాక్సిమం విద్యార్థులను కలిసి మోటివేట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు, వాళ్ళని మోటివేట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. ఎస్, ఎప్పుడైతే ఆ స్పిరిట్, ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్స్ అనేవి బిల్డ్ అవుతాయో అప్పుడు నిజమైన పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ అని డెవలప్ అవుతుంది. ఈవెన్ వాళ్ళు ఓటు వేసేటప్పుడు కూడా ఇవి చూసుకొని ఓట్లు వేస్తారు. ఎవరైతే నిజంగా వీటిని బేస్ చేసుకొని వాళ్ళ పాలసీని డిజైన్ చేస్తున్నారు, రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ గవర్నమెంట్ ఇవ్వగలుగుతోంది అనే విషయాన్ని చూసుకొని మన ఓటింగ్ అనేది కూడా జరుగుతోంది. సో గోయింగ్ ఫర్దర్ మేబీ ఈ మార్పులు అనేవి అంటే ప్రభుత్వం చేసినా చేయనప్పటికీ కొంత యువత కూడా పెరుగుతున్నారు కాబట్టి స్లోగా రావచ్చేమో. కానీ మన నిజమైన డెవలప్డ్ ఎకానమీగా మారాలి అని అంటే మాత్రం ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ బేసిక్ ఫెసిలిటీస్ లైక్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విత్ హై క్వాలిటీ ప్రొవైడ్ చేయటం. మన దేశంలో వేరే దేశాల్లో ఉన్నటువంటి ఒకే ఒక తేడా, దేర్ వీ హ్యావ్ వెరీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఇక్కడ మనకి అది లీస్ట్ ప్రియారిటీలో ఉండిపోయింది. అదొక్కటి మాత్రమే తేడా. దాన్ని ఒక్కటి చేయగలిగితే ఈ ఫ్రీబీస్ వద్దండి. సో ఒక్కరోజు కడుపు నింపొద్దు, జీవితకాలాన్ని కడుపు నింపండి. సో మొత్తంగా ఉద్యోగాల విషయానికి వస్తే
క్రియేటివ్ జాబ్స్ అంతా అబ్రాడ్ లో ఉంటున్నాయి, Yes. శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలని ఇండియాలో ఉంటున్నాయి. సో మొత్తానికి జరుగుతున్నది ఇది. జరుగుతుంది ఇదే. ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఎవరైనా ఆలోచించండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇన్ఫోసిస్ లో కూర్చొని ఇక్కడ క్యాంపస్ లో కూర్చొని పనిచేసే వాళ్ళు ఏమన్నా క్రియేటివ్ జాబ్స్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ప్రాజెక్ట్ డిజైన్ ఎక్కడి నుంచో వస్తుంది, వాళ్ళు జస్ట్ దానికి ఇక్కడ కోడింగ్ చేస్తారు. యు ఆర్ నాట్ డిజైనింగ్ ద ప్రాజెక్ట్. సో బేసిక్ ఇక్కడ ప్రాబ్లమ్ అది. యూ హ్యావ్ టు డిజైన్ ద ప్రాజెక్ట్ హియర్. అప్పుడు నిజమైన బ్రెయిన్స్ ఇక్కడ డెవలప్ అవుతాయి, అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రో అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.